అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. బొడ్డెమ్మ బొడ్డెమ్మ ఉయ్యాలో, నీ బిడ్డ పేరేమి ఉయ్యాలో, నీ బిడ్డ నీలగౌరు ఉయ్యాలో, నిచ్చమల్లె చెట్టేసే ఉయ్యాలో, చెట్టుకు చెంబేడు ఉయ్యాలో, నీళ్ళాయి పోసే ఉయ్యాలో, కాయలు పిందేలు ఉయ్యాలో, ఘనమై ఎగిసేనే ఉయ్యాలో. బొడ్డెమ్మ బిడ్డ నీలగౌరి మల్లె చెట్టును నాటిందట, దానికి కాయలు పిందెలు కాసాయట. ఈ పాటను ఎన్నో ప్రాంతాలలో ఎన్నో రీతుల్లో పాడుకుంటారు. శివుని భార్య అయిన గౌరమ్మను తమ ఆడబిడ్డగా భావిస్తూ ఆమె శివుని సన్నిధికి చేరినట్లుగా పాడుకుంటారు. బొడ్డెమ్మ పండుగ అనేది ప్రాంతాల వారీగా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రాంతాలలో అమావాస్యకు 5 రోజుల ముందు బహుళ దశమి తిథి నుంచి ప్రారంభిస్తే, ఇంకొన్ని ప్రాంతాలలో 3 రోజుల ముందు బహుళ ద్వాదశి నుండి బొడ్డెమ్మను పేర్చుకుంటారు. ఇంకొన్ని ప్రాంతాలలో భాద్రపద బహుళ అమావాస్య, మహాలయ అమావాస్య ముందు ప్రారంభమై ఈ 9 రోజులు బొడ్డెమ్మను పూజించి ఆడి పాడి 9వ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున నిమజ్జనం చేస్తారు. మహాలయ అమావాస్య నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు బతుకమ్మను జరుపుకుంటారు. తెలంగాణలో వివిధ ప్రాంతాలలో బొడ్డెమ్మను 4 రకాలుగా తయారు చేస్తారు. బొడ్డెమ్మ అనే పేరుకు బొట్టె, బొడిప అనే పర్యాయ పదాలు ఉన్నాయి. బొడ్డ అనే పదానికి అత్తి చెట్టు అనే మరో అర్థం కూడా ఉంది. దీన్నే మేడి చెట్టు, ఉదంబర చెట్టు అని పిలుస్తారు. సాధారణంగా సంతానం కలగని, వివాహం కుదరని ఉదంబరాన్ని పూజిస్తారు. అపారంగా ప్రకృతిని కూర్చి ఈ ఉదంబర మేడి పూలనే బొడ్డు పూజగా మారి ప్రచారం పొందిందని అనుకోవచ్చు. బొడ్డెమ్మ ఆటపాటలను గర్భో నృత్యంలో పోల్చవచ్చు. గర్భో అంటే గొబ్బి అని అభిప్రాయం. గొబ్బి రీతిలో బొడ్డెమ్మను కూడా కన్నెపిల్లలు పిల్లలతో పూజలందుకుంటుంది. గిరిజనులు నిర్వహించే పండుగలలో కన్నెపిల్లలు బాలికలు ఎంతో సంబురంగా తమ పెళ్లి ఘనంగా మంచిగా జరగాలని కొలిచే పండుగ తీజ్ పండుగ. ఈ పండుగను కూడా 9 రోజులు ఇంచుమించు కన్నెలు నిర్వహిస్తారు. ఈ 9 రోజులు సాయంకాలం ఆడి పాడుతూ తీజ్ పండుగకు బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలకు కూడా పోలిక ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టండి. జై శ్రీరామ్.